నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలాన్ మస్క్ ఈ పేరేం కొత్తది కాదు. అసలు పరిచయం అవసరం లేని వ్యక్తి అతను. ప్రపంచ కుబేరుడు, ప్రముఖ టెక్ దిగ్గజం, అనేక కంపెనీలు, ఇండస్ట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు ఎలాన్ మస్క్ మీద. అమెరికా ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు తాజాగా షాక్ తగిలింది. తన ప్రైవేట్ స్పేస్ కంపెనీని ఎన్నో ఏళ్లు కష్టాలు, ఛాలెంజ్లను ఎదుర్కొని ప్రపంచంలోనే అత్యధిక సక్సెస్ రేటు ఉన్న స్పేస్ కంపెనీగా స్పేస్ ఎక్స్ ను నడిపిస్తున్నాడు. అయితే తాజాగా స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్ రాకెట్ ఫాల్కన్ 9 మొదటిసారిగా ఫెయిల్ అయింది. దీంతో స్పేస్ ఆర్బిట్ లో ఉన్న కొన్ని శాటిలైట్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమా కాదా అనే దానిపై స్పేస్ ఎక్స్ కంపెనీ స్పందించింది. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ కు చెందిన సొంత సంస్థ ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ తాజాగా చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఒకేసారి 20 ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టేందుకు స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగం చేపట్టింది. కానీ సాంకేతిక లోపం కారణంగా నిర్దేశిత కక్షలో కాకుండా దానికన్నా తక్కువ కక్షలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయి. దీంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి. త్వరలోనే అవి భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలనున్నాయి. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్స్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి నశిస్తాయని స్పేస్ ఎక్స్ సంస్థ తెలియజేసింది. జూలై 11న రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్ 9 రాకెట్ రెండో దశ ఇంజన్ రెండోసారి మండటం పూర్తి స్థాయిలో జరగలేదు. ఫలితంగా నిర్దేశిత కక్ష కన్నా తక్కువ ఎత్తులోనే అవి మోహరించాయి. మొత్తం 20 శాటిలైట్లకు గాను 10 శాటిలైట్లతో స్పేస్ ఎక్స్ బృందం కాంటాక్ట్ కాగలిగింది. వాటి ఎత్తు పెంచేలా చేసేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. ఈ ఉపగ్రహాలన్నీ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి పూర్తిగా నశిస్తాయి. వాటి వల్ల ప్రస్తుతం కక్షలో తిరిగే ఇతర ఉపగ్రహాలకు లేదా మనుషులకు ఎలాంటి ముప్పు లేదంటూ వేర్వేరు పోస్టులలో స్పేస్ ఎక్స్ తెలిపింది. అంతకుముందు ఎలాన్ మస్క్ సైతం దీనిపై ఎక్స్ లో స్పందించారు. శాటిలైట్లలోని సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. కానీ ఇదేమీ స్టార్ ట్రెక్ ఎపిసోడ్ కానందున ఈ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం లేదని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్షలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజ్ ఇంజన్ లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవటం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ఫాల్కన్ 9 రాకెట్ ఇంజన్ లో లోపాన్ని గుర్తించిన వెంటనే స్పేస్ ఎక్స్ కంపెనీ ఫ్లైట్ కంట్రోలర్లు దానిలోని దాదాపు సగం ఉపగ్రహాలతో కనెక్ట్ అయ్యారు. వాటిలోని అయాన్ థ్రస్టర్లను ఉపయోగించి శాటిలైట్లను ఎగువ కక్షలోకి పంపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదని స్పేస్ ఎక్స్ తెలిపింది. తప్పుడు కక్షలోకి చేరిన శాటిలైట్లు గాల్లోనే కాలిపోతాయని స్పష్టం చేసింది. ఫాల్కన్ 9 రాకెట్ రెండవ దశ ఇంజిన్ అగ్నిషన్ పూర్తి కాలేదు. రెండవ దశలో ఆక్సిజన్ లీక్ అవ్వడంతో ఇంధనం మండలేదు. తద్వారా సరైన కక్షలోకి వెళ్లలేదని స్పేస్ ఎక్స్ చెప్పింది. ఉపగ్రహ వైఫల్యానికి గల కారణాలను కంపెనీ వివరిస్తూ పెరిజీ గుండా వెళ్లే ప్రతి మార్గం శాటిలైట్ ఆర్బిట్ లోని ఎత్తైన ప్రదేశం నుండి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తును తొలగిస్తుంది. ఈ స్థాయి డ్రాగ్ లో శాటిలైట్ల కక్షను విజయవంతంగా పెంచడానికి వారి దగ్గర ఉన్న థ్రస్ట్ సరిపోదన్నారు. అయితే దీని ద్వారా ఇతర ఉపగ్రహాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఇన్నాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేసిన ఫాల్కన్ 9 తాజాగా విఫలమైంది. దాదాపు 352 సార్లు స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ చేస్తారు ఈ ఫాల్కన్ రాకెట్ ని. అంతేకాదు తిరిగి ల్యాండ్ అయ్యే టెక్నాలజీ ఉన్న ఫాల్కన్ 9 రాకెట్ 310 సార్లు ల్యాండ్ అయింది. అలాగే 284 సార్లు రీఫ్లైట్, అంటే ఒకే రాకెట్ అన్ని సార్లు ఉపయోగించారు. కాగా ఇంత హై టెక్నాలజీ సక్సెస్ రికార్డు ఉన్న ఫాల్కన్ 9 రాకెట్ మొదటిసారి ఫెయిల్ అయింది. దీన్ని సరి చేసుకుని మళ్లీ తమ స్పేస్ రీసెర్చ్ ను కొనసాగిస్తామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.